మధ్య కాలంలో ట్రెండింగ్ ఏంటంటే తంజావూరు పెయింట్ తోటి బ్లౌజులు. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. గోపురం అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చింది. హ్యాండ్స్కి చాలా చక్కగా డిజైన్ చేశారు. లేదు అలా వద్దు, ఇలా రాధాకృష్ణులు మాకు సింపుల్గా కావాలంటే ఇలా వెళ్ళచ్చు, లేదు కలంకారీలో కావాలంటే ఇలా వెళ్ళచ్చు. ప్యారెట్స్ ఇలా ఒకటి ఏంటంటే తంజావూరు పెయింట్లో మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా ఉంటుంది. అవి కాకుండా పెయింట్, హ్యాండ్ పెయింట్ తోటి ఇలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ శారీస్కి, డ్రెస్సెస్కి, మగవారికి సంబంధించిన కుర్తాకి డిజైన్ చేయడానికి, అలాగే తంజావూరు పెయింట్ కూడా కుర్తాకి డిజైన్ చేస్తారు. ఒకవేళ పెళ్ళిళ్ళలో మీరు ఏదైనా థీమ్ అనుకుంటే ఆ థీమ్కి తగినట్టుగా ఇలా కొత్తదనంగా అనమాట. అంటే ఫంక్షన్కి సంబంధించి ఏదో ఒక కొత్తదనంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు కదా, అటువంటి వారందరి కోసమే నేను పద్మజ గారిని పరిచయం చేస్తున్నాను. పద్మజ గారు ఇటువంటి పెయింట్స్కి సంబంధించి ఎక్స్పర్ట్. అంటే మీకు ఎలా కావాలంటే అలా చాలా చక్కగా డిజైన్ చేసిస్తారు. నేను వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. మీకు కావాలనుకుంటే మీరు పద్మజ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. పద్మజ గారు వైజాగ్లో ఉంటారు. వైజాగ్లో ఉన్నవారు వారి ఇంటికి కూడా వెళ్ళి విజిట్ చేసి మీకు కావాల్సినవన్నీ కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు. ఆమె ముఖ్యంగా ఏంటంటే తంజావూరు పెయింట్కి సంబంధించి వాల్ పెయింట్స్, ఆ తర్వాత మామూలు పెయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇటువంటి పెయింట్, వాటర్ పెయింట్ ఇటువంటి వాటికి వచ్చేటప్పటికి బెడ్షీట్స్, కర్టెన్స్ ఒకటి ఏంటంటే ఇక ఇల్లంతా కూడా కలవలే. ఇంకా ఒకటని కాదనమాట, ఇంకా మనకి మైండ్ బ్లోయింగ్. మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు. పద్మజ గారికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. మీకు ఇలా కావాలి అని అనుకుంటే కనుక పద్మజ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.